సర్వోన్నతుడైన దేవ, గొప్ప దేవ, 2020వ సంవత్సరం మా తండ్రి ప్రారంభ దినంలో మీ సన్నిధానంలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఘనపరచడానికి మీరు ఇచ్చిన మీ కృప కొరకై స్తోత్రాలు. లార్డ్, దిస్ ఆఫ్టర్నూన్ ఈ ప్రాంతము, ఈ సమయం మీరు మాకు దయచేశారు. ఈ కోవిడ్ టైంలో కూడా మా తండ్రి మేము కలిసి ఆరాధించుకునే భాగ్యం మీరు మాకు దయచేశారు. నిన్న సాయంత్రము మేము నీ సన్నిధానంలో గడపడానికి మీరు సహాయం చేశారు. లార్డ్, ఆన్ దిస్ న్యూ ఇయర్ డే మీ సన్నిధానమును కోరుకుంటున్నాము, మీ ఆత్మ నింపుదలను కోరుకుంటున్నాము. మా తండ్రి, మా ప్రభువా, సంవత్సరం అంతా కూడా విశ్వాసముతోనూ ఆశీర్వాదభరితమైన హృదయములతోనూ మనస్సుతోనూ నూతనత్వము పొందిన క్రీస్తును మేము ధరించుకునే వారమై నూతనత్వం పొందిన ఆయన కొనసాగుటకు మీరు సహాయం చేస్తున్నారు. పరిశుద్ధాత్మదేవ, ఈ ఆరాధన మీకు సమర్పించుకుంటున్నాం. మీ కృపలో మమ్మల్ని భద్రం చేయమని మా తండ్రి మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. 2022 on the first day కృతజ్ఞతతో స్తుతి పాడదాం. నా యేసునాథ, నాకై నీవు చేసిన మేళకై కోటి కోటి వందనములు స్తోత్రములు. నిన్న సాయంత్రం కూడా మనం పాడుకున్నాం ఈ పాట. ఆ పాటతో మనం ముందుకు సాగి వెళ్దాం. దయచేయు
ప్రసాదించుము. నీ పాద సేవలు బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము. కృతజ్ఞతతో స్తుతి పాడెదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడెదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కోటి కోటి కృతజ్ఞతలు. కోటి కోటి కృతజ్ఞతలు. ఈ సంవత్సరము మా ప్రభు అయిన యేసుక్రీస్తుకే సొంతం. నా నాదుని రక్షణ, ఆయన ప్రసన్నత మాతో నడుచును. మనకి ఇవ్వబడిన బ్లూ షీట్స్లో 3వ సాంగ్ అండి. సంవత్సరం నా యేసుకే సొంతం. నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. ఈ సంవత్సరం నా యేసుకే సొంతం. నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. రానున్న కాలము కలతనివ్వదు. రానున్న కాలము కలతనివ్వదు. నా మంచి కాపరి సదా నన్ను నడుపును. నా మంచి కాపరి సదా నన్ను నడుపును. ఈ సంవత్సరం నా యేసుకే సొంతం. నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. ఈ సంవత్సరం నా యేసుకే సొంతం. నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. లోయలు ఎదురు నిలచినా ఎన్నడను నడువని బాట అయినను. ఎడారులు లోయలు ఎదురు నిలచినా ఎన్నడెవరు నడువని బాట అయినను. విరువదన్నడైనను నాదు హృదయము. విరువదన్నడైనను నాదు హృదయము. సాయపడిన యేసు పాదమందు నడచెను. సాయపడిన యేసు పాదమందు నడచెను. ఈ సంవత్సరం నా యేసుకే సొంతం. నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. ఈ సంవత్సరం నా యేసుకే సొంతం. నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. ప్రవాహమూలి శోధకుండు ఎదురు వచ్చినా యుద్ధ కేతన నోట యేసు నామమే. ప్రవాహమూలి శోధకుండు ఎదురు వచ్చినా యుద్ధ కేతన నోట యేసు నామమే. విరోధమైన ఆయుధాలు ఏమి ఫలించవు. విరోధమైన ఆయుధాలు ఏమి ఫలించవు. యెహోవా నిస్సియే నాదు విజయము.
సొంతం. నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. ఈ సంవత్సరం నా యేసుకే సొంతం. నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. కరుణ కాలము కలతనివ్వదు. కరుణ కాలము కలతనివ్వదు. నా మంచి కాపరి సదా నన్ను నడుపును. నా మంచి కాపరి సదా నన్ను నడుపును. ఈ సంవత్సరం నా యేసుకే సొంతం. నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. ఈ సంవత్సరం నా యేసుకే సొంతం. నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. హల్లెలూయా. మంచి కాపరైన యేసయ్య మన ముందు నడవగా, ఆయన వెంబడి నడుచుచు, ఆయన స్వరము వింటూ, ఆయన యొక్క మందలో మనము మరి పచ్చిక బయళ్ళలో పరుండుటకు, ఆయన యొక్క కాపరత్వంలో మనమందరం ఉండుటకు, ఈ సంవత్సరమును మనల్ని మనము మన కుటుంబాలను ఆయన యొక్క నామానికి, ఆయన యొక్క సన్నిధికి, ఆయన యొక్క మరి కాపరత్వానికి మనల్ని మనం సబ్మిట్ చేసుకుంటూ, మరి సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు, సమాధానము సదాకాలము మాకు దయచేస్తూ మమ్మలను నడిపించుచున్న మన దేవుని కీర్తించి కొనియాడదాము. సియోనులో నుండి ప్రకాశించుచున్నావు. మార్గములో నా అంతరంగమున ధైర్యమునిచ్చి, నిర్దోషమైన మార్గములో నా అంతరంగమున ధైర్యమునిచ్చి, నీ సన్నిధిలో నన్ను నిలిపి ఉన్నత విజయమునిచ్చితివి. నీ సన్నిధిలో నన్ను నిలిపి ఉన్నత విజయమునిచ్చితివి. నీ ఆశలు నెరవేరుటకు, నీ చిత్తము జరిగించుటకు
సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా. మనందరము లేచి నిలువబడి, ప్రభువా ఈ సంవత్సరం అంతా మీరు మాతో రావాలి మా తండ్రి. మీరు మాతో నడిస్తేనే మా జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది మా ప్రభువా. మాతో రండి మా యేసయ్య. యేసు నీవే కావాలి, నాతో కూడా నీవు రావాలి ప్రభువా అనే పాట సంతోషంతో భావయుక్తంగా దేవుని స్తుతించుకుంటూ మనం పాడుకుందాం. నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా. గరుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకుని నా పిన్నిధి. గరుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకుని నా పిన్నిధి. నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే దిగులు నన్నంటదు. నీవే ఆజ్ఞాపిస్తే దిగులు నన్నంటదు. నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా. నీవు మాతో వస్తే ప్రభువా కొరత ఉండదు తండ్రి. నీవు మాతో వస్తే ప్రభువా దిగులు ఉండదు నాయన. రాత్రంతా ఏడుకుంటున్నా కానీ ఉదయకాలమున సంతోషంతో నింపు దేవుడము. దేవా మా జీవితాల్లో మా కుటుంబంలో మా సంఘములో
ఆజ్ఞాపిస్తే క్షయతనన్నంటదు. నీవే ఆజ్ఞాపిస్తే క్షయతనన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. దేవా, నీవు మాతో వస్తే ముందున్న చీకటంతటిని కూడా వెలుగుగా చేయగలవు దేవా. నీవు మా ముందు నడిస్తే ప్రభువా, మాకు తెలియని మార్గంలో మేము నడుచున్నప్పుడు దేవా తండ్రి, నీవు మాతో కూడా నడుస్తావు కాబట్టి క్షేమముగా గుడికి చేర్చగల దేవుడు తండ్రి. నీవు వస్తే ప్రభువా మాకు క్షేమే తండ్రి. నీకు స్తోత్రములు. నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు. నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు. నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నానుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకుని నా పెన్నిధి. నానుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకుని నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. కీర్తన గ్రంథం 67వ కీర్తన మనము ఉత్తర ప్రచుత రీతిలో చదువుకొని ప్రార్థన చేసుకొని ఈ స్తుతి ఆరాధనను ముగించుకుందామండి. Psalm 67 1-7 వర్సెస్ మనం చదువుకుందాం. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. న్యాయమును బట్టి నీవు జనులకు తీర్పు తీర్చుదువు. భూమి మీదనున్న జనములను ఏలెదవు. జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయునుగాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడు భూమి దాని ఫలమిచ్చును. దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును. ఆఖరి వచనం అందరం కలిసి చదువుకుందామండి. దేవుడు దేవుడు మమ్మను మమ్మల్ని దీవించును. భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. ఆమేన్, ఆమేన్. మా ప్రభువా, మా తండ్రి, నాయన, ఈ మధ్యాహ్న కాలం ముందు మా దేవ మీ సన్నిధానంలో చేరి ఈ నూతన సంవత్సరపు తొలి గడియల్లో మా తండ్రి
మీ సన్నిధానంలో చేరి ఉంటున్నాము. మిమ్మల్ని ఘనపరుస్తున్నాము, మిమ్మల్ని స్తుతిస్తున్నాము. యేసు, మాతో మీరు వచ్చుతూ ఉన్నారు, మాతో మీరు ప్రయాణం చేస్తున్నారు. ఈ సంవత్సరం అంతా కూడా మీరు మాతో ప్రయాణం చేస్తున్నారు దేవా. మా తండ్రి, నీవు మాతో వస్తేనే, నీ సన్నిధి మాకు తోడుంటేనే మేము ఈ లోకంలో జీవించగలము. అయా మా ప్రభువా, భూదిగంతముల వరకు నాయన అన్య జనులందరిలో నీవే దేవుడు అని, నీ రక్షణను మీరు బయలుపరిచి నీ ముఖకాంతి మా అందరి మీద ప్రజ్వలింపజేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము, నిన్ను స్తుతించుతున్నాము నాయన. మా ప్రభువా, నీకు వందనములు, నీకు వందనములు, నీకు వందనములు. ప్రజలందరూ నిన్ను స్తుతించుచు భూమి దాని ఫలం ఇచ్చుచు ఉండగా, మా తండ్రి, మా ప్రభువా, ఏ అపాయము, ఏ తెగులు మా గుడారము సమీపించకుండా మా తండ్రి, మా ప్రభువా, మీరు మాకు ఇచ్చుచున్న కాపుదలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. ఈ మధ్యాహ్న కాలం ముందు మా స్తుతులు, మా స్తుతి అర్పణ మీకే సమర్పణ చేసుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట ఈ ఆరాధన మీకే సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ. వాక్య భాగాలు మనం చదువుకుందామండి. వీఆర్ కంటిన్యూయింగ్ విత్ ద సేమ్ థీమ్ ఫ్రమ్ యెస్టర్డే. ముందుగా పాత నిబంధన గ్రంథంలో హబక్కూకు రాసిన గ్రంథం 2వ అధ్యాయం మొదటి 4 వచనములు మనం చదువుకుందాం. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం మొదటి 4 వచనములు దయచేసి ఎవరైనా చదవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆయన నాకు ఏమి సెలవిచ్చునో నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకొని యుందుననుకొనగా యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను. చదువువాడు పరిగెత్తుచూ చదువువాడు వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయము. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమును జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది. అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ఆమేన్. పత్రిక పాఠము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి 6 వచనములు మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి 6 వచనములు మనం చదువుకుందాం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవన్నట్టుకు రుజువునై ఉన్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసమును బట్టి హేబేలు కాయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నవాడనియు తన్ను వెదుకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానమును ప్రారంభించుకుందాం. సర్వోన్నతుడ గొప్ప దేవా, ఈ సాయంకాల సమయమందు మీ వాక్యము మా మధ్య మీరు వెదజల్లుచూ ఉండగా మా తండ్రి, హెల్ప్ us టు రిసీవ్ ద వర్డ్ బై ఫెయిత్. మా కష్ట పరిస్థితిలో, ఇబ్బందికరమైన పరిస్థితిలో విశ్వాసమును బట్టి జీవించడం మాకు నేర్పించమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీకు అంగీకారమగునట్లు సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.
Some of us are here yesterday evening. దేవుని సన్నిధానంలో పాత సంవత్సరమునకు వీడ్కోలు పలికి కొత్త సంవత్సరం 2022 ఆయన సన్నిధానంలో మరలా కనపడటానికి ప్రభువు మనకు సహాయం చేశాడు. నూతన సంవత్సర శుభాశీస్సులు మీ అందరకు కలుగును గాక. నిన్న సాయంత్రము వాక్య ధ్యానములో మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడని ధ్యానం చేసుకున్నాం. బట్ సమ్ టైమ్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ అవైలబుల్. దేవుని యొద్ద నుంచి సైలెన్స్, షియర్ అటర్ సైలెన్స్. యోబు గ్రంథములో అది సంభవించింది. మలాకీ గ్రంథం అయిపోయిన తర్వాత 400 ఏళ్ళు సైలెన్స్ వస్తే ఇన్ దోస్ డేస్ హౌ వీ లివ్, ఏ విధంగా మనం జీవిస్తాం, ఆ అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని హబక్కూకు ఏ విధంగా కావలి కోట ఎక్కి గోపురము మీద, ప్రభువా మా దేశంలో ఆల్రెడీ అన్యాయము రాజ్యం వెళ్తుంది, ఇప్పుడు నువ్వు కల్దీల్ని బెబలోనియన్స్ని పంపిస్తున్నానని చెప్పావు, వాళ్ళు దుర్మార్గులు, పేదవాళ్ళని బ్రతకనివ్వరు. హౌ యు వాంట్ అస్ టు లివ్ ఎట్ దిస్ టైమ్? హబక్కూకు ప్రార్థన అది. వెళ్ళి కోట మీదకి వెళ్ళి కనిపెట్టి ప్రార్థన చేస్తే దేవుడు చెప్పిన మాట, వారు నీతిమంతులు విశ్వాస మూలంగా జీవిస్తారు. ఈ మాట అందరికీ అర్థమయ్యేటట్టు వీధిలో పరిగెత్తుచున్న వారు కూడా చదవగలిగే అంత పెద్ద అక్షరాలు. మీకు చెప్పాను కదా నిన్న, డోర్ బయట బ్యానర్ కోసం దే మేడ్ సమ్ క్యాలిక్యులేషన్స్. 70 miles per hour పోతే కూడా కనపడాలంటే ఎంత అక్షరం సైజు ఉండాలో క్యాలిక్యులేట్ చేసి వాళ్ళు మనకి ఇస్తే దాన్ని బట్టి బ్యానర్ చేయించాం మనం స్టార్టింగ్లో. హబక్కూకు దేవుడు అదే చెప్పాడు. పరిగెత్తుతూ పోయేవాడు కూడా చూసి నీతిమంతుడు ఎలా జీవిస్తాడు అంటే దే లివ్ బై ఫెయిత్ అని వ్రాయి. బబులోన్ దేశంలో దిస్ ఈజ్ హౌ దే ఆర్ గోయింగ్ టు సర్వైవ్, బికాస్ గాడ్ ఈజ్ నాట్ గోయింగ్ టు అపియర్ ఇన్ దట్ ల్యాండ్. ఒక 70 ఏళ్ళు దేవుడు మాట్లాడబోవట్లేదు. అప్పుడు ఒక 70 ఏళ్ళు పాత నిబంధన ప్రవచనాలు మూసివేసిన తర్వాత మరొక 400 ఏళ్ళు దేవుడు మాట్లాడినప్పుడు, రిఫర్మేషన్ టైంలో నీతిమంతుడు విశ్వాసం వల్ల జీవిస్తాడు, క్రియల వలన కాదని చెప్పి ఆ వాక్యాన్ని దేవుడు మనకు సహాయం చేశాడు. అండ్ దెన్ వీ వర్ మెడిటేటింగ్ ఆన్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ హౌ వీ విల్ లివ్ బై ఫెయిత్. వర్డ్ ఆఫ్ గాడ్ టు లివ్ బై, ఫెయిత్ టు లివ్ బై. మనకు మాత్రం దేవుని వాక్యము మరియు విశ్వాసము రెండు కావాలి. ప్రతి విశ్వాసి జీవితంలో ఇవి రెండు ఆపరేట్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి డామినేట్ చేస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి ఇంకోటి డామినేట్ చేస్తూ ఉంటుంది. బట్ సమ్హౌ ద హోలీ స్పిరిట్ విల్ హెల్ప్ us టు వాక్ ఫార్వర్డ్ with the word of God, and by faith we will live by. హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చదువుకున్న భాగంలో 6వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 11:6 ఎవరైనా చదవాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుండుట అసాధ్యం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ to please God, to find favor of God without faith. హెబ్రీలకు రాసిన పత్రికలో చివరి భాగాల్లో మనం చూస్తాం, పరిశుద్ధత లేకుండా ఎవ్వరు దేవుణ్ణి చూడలేరు. ఆల్ దీస్ థింగ్స్ విల్ గో టుగెదర్. నాకు విశ్వాసం ఒకటి ఉంటే చాలు, పరిశుద్ధత లేకపోయినా పర్వాలేదు అనుకుంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్ దట్ వే. వీ నీడ్ ఫెయిత్, వీ నీడ్ వర్డ్ ఆఫ్ గాడ్, వీ నీడ్ హోలీనెస్, వీ నీడ్ డిసిప్లిన్. ప్రభువు కృపను బట్టి వీటన్నిటిని మనం సమ్మేళించుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం మనకి ఉన్నది. హ్యావ్ యూ సీన్ సంబడి ఇన్ యువర్ లైఫ్ హూ హ్యాస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బట్ వర్ అన్సక్సెస్ఫుల్? దేవుని వాక్యము చేతిలో ఉండి దేవుని వాక్యము వారి దగ్గరకు వచ్చినా కానీ వెనుదీసి ప్రతిఫలము పొందలేని వారు బైబిల్లో చాలామంది ఉన్నారు.
సౌలు రాజు ఏమని కానివ్వండి, అంచె దినాల్లో సొలొమోను కానివ్వండి, యేసు ప్రభు శిష్యుల టైంలో నాగటి మీద చేయి పెట్టి వెనుతీసిన వారు కానివ్వండి, అనేకులలో ఆయన విడిచిపెట్టి పారిపోయిన వాళ్ళు, దూరంగా పోయిన వాళ్ళు కానివ్వండి, మెనీ పీపుల్ హ్యాడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యాక్సెసిబుల్, బట్ దే వర్ నాట్ సక్సెస్ఫుల్. అంతేకాదు, కొంతమందికి విశ్వాసం ఉంటుంది, మాట్లాడుతూ ఉంటారు ఊరుక. వి సీ సమ్టైమ్స్ విత్ ద ప్రాస్పెరిటీ preachers. Will things happen if we just talk? మనం మాట్లాడలేకపోవటమే దోషముగా టెలి ప్రీచర్స్ విల్ ప్రొజెక్ట్. We are going to consider those examples and meditate on those. How are we? దేవుని వాక్యం పొంది ఆచరణ పెట్టలేని వారమా? విశ్వాసం ఉండి విశ్వాసాన్ని క్రియల్లో పెట్టలేని వారమా? లేకపోతే ఏది లేకుండా ఊరిక వాక్యం చెప్తూ దీన్ని కొన్ని మెమరైజ్ నేను చేసేసి, దేవుని వాక్యం నా దగ్గర లేదు, విశ్వాసం నా దగ్గర లేదు, ఐ గో ఆన్ టాకింగ్, nothing will happen. We are going to raise these issues and answer them step by step. విశ్వాసము మరియు దేవుని వాక్యము. నిజమైన విశ్వాస జీవితంలో ఈ రెండు కలిసి ఏ విధంగా ప్రయాణం చేస్తాయి? Few examples from the Bible. There are several, but we are considering very few. ఉదాహరణకు దావీదు జీవితంలో మనం చూస్తే, గొలియాతుతో పోరాడినప్పుడు డేవిడ్ వాజ్ అ బాయ్, యంగ్ బాయ్. బైబిల్లో ఎక్కడ కూడా దావీదు యొద్దకు దేవుడు సమూయేలును మరొకరిని పంపించి, ఓ దావీదు నువ్వు వెళ్ళి గొలియాతుతో యుద్ధం చేయి అనేక ఎక్కడ చెప్పాడా దేవుడు? ఎక్కడ చెప్పలా. అసలు వెళ్ళాలా వద్దా అనేది తనకు తెలియదు. అన్నలకు లంచ్ బ్యాగ్, టుగో లంచ్ ప్యాక్ చేస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు పోయి ఇచ్చి రావడానికి ఆర్మీలో ఉన్న తన బ్రదర్స్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్తూ ఉంటే గొలియాతు, రీసెంట్లీ ఐ వాజ్ వాచింగ్ ఏ డాక్యుమెంటరీ. గొలియాతు అంత పొడుగు ఎలా ఉన్నాడు, అంత భారీ దేహం. ఆ లింక్ నేను మన వాళ్ళకి ఫార్వర్డ్ చేయాల్సింది. హౌ దీస్ జీన్స్ గాట్ మిక్స్డ్ అప్ విత్ సౌత్ ఆర్ ఈస్ట్ యూరోపియన్ డిసెండెంట్స్. అందుకని అంత మనుషులు వాళ్ళ ఎక్స్కవేషన్స్లో వాళ్ళ స్కెలిటన్స్ బయటపడినాయి. ఐ విష్ ఐ విల్ సెండ్ ఇట్ మేబీ టుమారో. అంత పొడుగు మనిషి. అఫ్ కోర్స్ దావీదు కొట్టిన గొలియాతు యొక్క స్కల్ వాజ్ ఆల్సో ఫౌండ్. వీ నో దట్. ఖచ్చితంగా నుదుటి మీద ఆ రంధ్రం ఉన్న ఆ స్కల్ కూడా బయటపడింది. ఈ కొత్తగా దొరికిన వీటికి డిఎన్ఏ టెస్ట్ చేశారు. వీళ్ళు ఏ ప్రాంతపు నుంచి వచ్చిన వాళ్ళంటే బైబిల్లో ఎగ్జాక్ట్గా చెప్పిన ఏదో సమ్ ప్లేస్ ఉంది. ది narrator was telling it is their descendants who married people here. ఈ విధంగా వీళ్ళు ఇంత పెరిగేవాళ్ళని స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ద పాయింట్ ఈజ్, when David was going, what all he has is, నిర్గమకాండంలో కానివ్వండి, మరెక్కడన్నా కానివ్వండి, దేవుడు చేసిన గొప్ప కార్యాలు విని సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు దేవుని జనులను దూషించడానికి ఇతను ఎవరు మండిపోయాడు, రగిలిపోయాడు. God did not tell David to go and wage a war with Goliath, no. But David's heart was beating for God. వెళ్ళి సౌలు ఆర్మర్ ఇచ్చిన ఇవన్నీ ఇచ్చిన పక్కన పెట్టేసి, ఇవన్నీ కాదు నాకు రాళ్ళు, నాకు అలవాటైన ఇంత బరువు సామాన్లు సామగ్రి ఆర్మర్ నేను మొయ్యలేను అని చెప్పి నొన్నటి రాళ్ళు తీసుకొని గొలియాతు మీదకు వెళ్తే, దిస్ ఈజ్ హౌ ఐ ఇమాజిన్. అరే ఈ బిడ్డని నేను గొలియాతు మీదకు నేను పంపలేదే, అయినా కానీ బయలుదేరాడే. అతను చూస్తే చెట్టు అంత ఉన్నాడు, ఇతను ఇంత ఉన్నాడు. ఏమీ సామాన్ లేకుండా గొలియాతు మీదకి ఇంత రాయితో పోతున్నాడు. నిశ్చయముగా ఒక రాయితో మనిషిని చంపుటైతే అసాధ్యం. బట్ హియర్ ఐ సీ ఎ మ్యాన్
హూ ఈజ్ టేకింగ్ మై నేమ్, నా నామము పేరిట, సైన్యములకు అధిపతి యెహోవా నామము పేరిట నేను నీ మీదకి వస్తున్నానని, నా నామం పేరిట వస్తున్నాడు. ఐఎమ్ గోయింగ్ టు ఫైట్ ద బ్యాటిల్ ఫర్ హిమ్ అని దేవుడు ఆ రాళ్లలో మరి ఆయన శక్తిని ఆయన గైడ్ చేసి ఆ రాతితో గొప్ప యోధుడైన గొలియాతును చంపడానికి సహాయం చేశాడు. మీరు అనుకోవచ్చు, రాయమన్న బుల్లెట్ అండి, ఇంతలా బుల్లెట్ స్పీడ్కి వెళ్ళి కొట్టేసిందా? నో, ఇట్స్ ఎ రెగ్యులర్ స్టోన్, like a stone in any of our hands. But the Lord used, because there was a man who wants to exercise his faith. దేవుని పేరిట తన విశ్వాసాన్ని వ్యక్తీకరించడానికి పూనుకొనిన ఒక మనిషి బయలుదేరుతుంటే ఆకాశం నుంచి దేవుడు చూస్తున్నాడు. Oh, I found a man who is walking by faith, who is walking in my name, who want to glorify me. It doesn't matter whether he is holding a stone, it doesn't matter whether he is holding any weapon, it matters because he is using my name. Let me give victory to David అని చెప్పి దేవునికి దావీదుకు దేవుని పక్షంగా విజయం ఇచ్చిన దేవుడు. విశ్వాసం, కేవలం విశ్వాసం అక్కడ ఉన్నది. కానీ దావీదు జీవితంలో తర్వాత మనం చూస్తాం, చిన్న యుద్ధం చేయాలన్నా దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా యుద్ధం చేయమంటావా, ఏ విధంగా ప్లాన్ చేయమంటావు, ఏ విధంగా వెళ్ళి ముట్టడి చేస్తే శత్రువులు కూలిపోతారు, కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ, ఎంతమందిని తీసుకెళ్ళమంటావు, ఆ దిక్కున మాటైనా ఈ దిక్కున మాటైనా, అసలు ఆయుధాలు బయటికి తీయాలా వద్దా, పొగ వేస్తే శత్రువులు పారిపోతారా, ఇటువంటి అన్నీ కూడా దేవుడు దావీదుకు బయలుపరిచాడు. Faith in certain occasions, guidance from the word of God in certain occasions. David was a man who has both in his armor. విశ్వాసము మరియు దేవుని వాక్యము కలగలిపి ముందుకు ప్రయాణం చేశాడు. అదేవిధంగా మనం చూస్తాము, మొదటి రాజుల గ్రంథంలో 17వ అధ్యాయము 8 నుంచి 12 వచనాల్లో సారెపతు విధవరాలను గురించి మనం చూస్తాం. The faith she had, అన్యుల దేశంలో దైవజనునికి కరువు వస్తున్న కాలంలో, అమ్మా నువ్వు చేసుకున్న అప్పం మొదట ఒకటి తెచ్చి నాకు పెట్టు, అయ్యా నేను ఇది తిని మేము మా కుటుంబం ఇలా ఇక చనిపోదామని మేము డిసైడ్ అయిపోతే నువ్వు అది తెచ్చి నాకు పెట్టమంటావా? ఓకే, ఐ విల్ డూ ఇట్. యు సీ, Jesus mentions this occasion in the New Testament and he says, దేవుడు ఇశ్రాయేలీలో విధవలు ఎవరు లేరని సారెపతు దాకా దేవుడు ఎందుకు వెళ్ళాడో మీకు తెలుసా? People rejected this prophet. కన్నులు వెతుక్కుంటూ ఇశ్రాయేలీల దేశము దాటిపోయి అన్యుల దేశమైన సారెపతు దగ్గర ఆగిన ఈ దేవుని కళ్ళు. విశ్వాసముతో తన లాస్ట్ భోజనాన్ని దైవజనుడికి ఇచ్చే స్త్రీని కనుగొన్నాడు దేవుడు. అండ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ బ్లెస్డ్ హర్. వర్షము వచ్చేంత వరకు కూడా నీ పిండి పిసుకు తొట్టిలో నీ పిండి అయిపోదు, నీ బుడ్డిలో నూనె అయిపోదు. అంటే ఎంతకాలం ఉన్నట్టు? బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, 3.5 సంవత్సరములు వర్షములు పడలేదు. ఇదేదో మనకు ఇట్ మైట్ అపియర్ ఫర్ అస్ సంథింగ్ లైక్ అన్ ఆర్డినరీ స్టోరీ. 3.5 సంవత్సరాలు దేవుడు ఆమెని పిండితోనూ నూనెతోనూ ఈ దైవజనునికి భోజనం, అందరికీ భోజనం పెట్టడానికి దేవుడు దీవించాడు. ద ఫెయిత్ షీ హ్యాడ్ టువర్డ్స్ ద పీపుల్ ఆఫ్ గాడ్ అండ్ ఫర్ గాడ్స్ థింగ్స్. దేవునిని విశ్వాసముతో క్రియారూపంగా నాక్ చేసి ఆశీర్వాదం పొందిన స్త్రీని మనం చూస్తున్నాం. అదేవిధంగా 2వ రాజుల గ్రంథం మనం చూస్తాం. 2వ రాజుల గ్రంథంలో 4వ అధ్యాయం మీరు ఇంటికెళ్ళి మీరు చదువుకోవాలి. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం నుండి 35వ వచనం వరకు మీరు చూస్తారు. దీనికంటే ముందు 4వ అధ్యాయం ప్రారంభంలో ఒక స్త్రీ, ప్రవక్తల శిష్యుల యొక్క భార్య మనం చూస్తాము. 4వ అధ్యాయం స్టార్టింగ్లో, అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య
నీ దాసుడినైనా నా పెనిమిటి చనిపోయాను, ఆవిడకి అప్పులు ఉన్నాయి. నూనె ఇచ్చి 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 నూనె అమ్ముకొని అప్పులు తీర్చేటట్టు దేవుడు దీవించాడు. ఫ్రమ్ వర్స్ 8, ఒక దినమందు ఎలీషా షూనేము అను పట్టణమునకు పోగా, షూనేమీరాలు గురించి మనం చూస్తున్నాం. ఈ షూనేమీరాలు ఘనురాలట. ఆవిడ వీళ్ళ గురించి తెలుసుకొని మేడ మీద ఆ ప్రవక్తకు ఒక రూమ్ ఏర్పాటు చేసి ఆవిడ ఆతిథ్యం చూసి ఆ దైవజనుడు అంటాడు, ఇదిగో వీళ్ళకి ఏమన్నా కొదువు ఉందేమో, మిస్టర్ గెహజీ అంటే ఆయన యొక్క అసిస్టెంట్, వెళ్ళి కనుక్కొని రా అంటే, అయ్యా అంత బాగానే ఉంది కానీ ఈవిడకి ముసలితనంలో ఉన్న ఒక భర్త ఉన్నాడు, బిడ్డలు లేరు అని చెప్తాడు. చెప్తే ఆ దైవజనుడు వెంటనే, అమ్మ నేను నీకేం చేయగోరుతున్నావు అని రిపీటెడ్గా అడిగి, నెక్స్ట్ ఋతువులకి బై నెక్స్ట్ ఇయర్, ఈ సంవత్సరానికల్లా నీ చేతిలో బిడ్డ ఉంటాడని ఆశీర్వదించి వెళ్తాడు. బిడ్డ ఉంటాడని ఆశీర్వదించి వెళ్తే బిడ్డను పొంది, ఆ సంవత్సరంలో బిడ్డను పొంది ఆశీర్వాదంగా వాళ్ళు సంతోషంగా ఉంటున్న పరిస్థితులు. బట్ థింగ్స్ చేంజ్డ్ ఈవెన్చువల్లీ. ఎలీషా గారు అక్కడి నుంచి మౌంట్ కార్మెల్ వైపు, కర్మెలు పర్వతం వైపు వెళ్ళాడు. ఆయన వెళ్ళిన తర్వాత ఒకసారి ఈవిడ హడావుడిగా, వీళ్ళ బాబు చనిపోయాడు, దేవుని ద్వారా ఈవిడ అడగకుండానే పుట్టిన బాబు చనిపోతే ఈవిడ ఏం చేయాలండి? ఎవరైనా చనిపోతే ఎవరైనా ఏం చేస్తారండి? వెంటనే ఇక్కడైతే ఈ క్రిమేషన్, ఈ సర్వీసెస్ ఉంటాయి కదా, చర్చ్లో ఆల్రెడీ మనకు ప్లేస్ కొనుక్కొని ఉంటే చర్చ్కి వెళ్తారు, లేకపోతే ఈ సర్వీసెస్కి ఫోన్ చేసి మాకు ఇది సో అండ్ సో యాడ్ చేయండి, మాకు చనిపోయే ఈ పరిస్థితుల్లో వీటిని యాడ్ చేయండి అని చెప్పుకుంటాం. ఈవిడేం చేసింది, భర్తకు చెప్పి, నేను ఇక్కడ మన దగ్గర ఉండిపోయిన దైవజనుడు ఇప్పుడు ఫలానా చోట ఉన్నాడు, ఒక గాడిద నాకు సిద్ధం చేసి నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి అర్జెంటుగా, నాకు ప్రయాణం సిద్ధం చేయని. గాడిదెక్కి గాడిదను తోలి ఆయనతో చెప్తుంది, నేను చెప్పే వరకు గాడిదను స్లో చేసావంటే ఇంకంతే సంగతి, యూ హ్యావ్ టు కీప్ ఇట్ రన్నింగ్. హడావుడిగా వెళ్ళిపోయింది. ఆవిడ హడావుడిగా వస్తుంటే అంత దూరం నుంచి ఎలీషాను చూచి, గెహజీ వెళ్ళి కనుక్కొని రప్ప, షూనేమీరాలు వస్తుంది, కనుక్కొని రప్ప, మనం ఇంతకుముందు ఆవిడ ఇంటి మీద ఉన్నామే, ఆవిడ వస్తుంది, ఆవిడకి ఏమైనా తక్కువైందేమో కనుక్కొని రప్ప అనగానే గెహజీ పరిగెత్తుకుంటూ వెళ్ళి, అమ్మాయి ఏంటి ఏమైంది అంటే, విశ్వాస సంబంధమైన ఒక రెస్పాన్స్, ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్ విత్ మీ. చనిపోయిన కొడుకుని ఇంట్లో పెట్టుకొని అంత బాగుందని ఎవరైనా చెప్తారా? వీ హ్యావ్ ఎ గ్రేట్ హిమ్ ఇన్ ఇంగ్లీష్, నెక్స్ట్ టైం పాడేవాళ్ళు ప్రేయరీ కానీ కీర్తన కానీ, ఇట్ ఈస్ వెల్ విత్ మై సోల్ అనే పాట, ఇఫ్ యూ కెన్ అటెంప్ట్ దట్ వుడ్ బి గ్రేట్. చాలా చక్కని పాట మనకు దాని నుంచి రాశారు, ఈ సంఘటన నుంచి, ఓల్డ్ క్లాసిక్ హిమ్ అది. ఐఎమ్ వెల్, ఎవ్రీథింగ్ ఈజ్ వెల్ అని చెప్తూ ఆయన అక్కడ వదిలేసి ఈవిడ వచ్చి ప్రవక్త గారి దగ్గరకు వచ్చి ఆవిడ కొంచెం దుఃఖాన్ని వ్యక్తపరిస్తే ఆయనకు అర్థమైంది, ఈమె వ్యాకులముతో నిండిపోయి ఉన్నది. కానీ ఈమె వ్యాకులతకి కారణం ఏంటో దేవుడు నాకు బయలుపరచలా. ఏంటి సంగతి అని వీళ్ళు అనుకుంటానే లేక ఆవిడ చెప్పింది, నేను నీ దగ్గరకు వచ్చి అబ్బాయి కావాలని నేను అడిగానా? ఐ డెంట్ ఆస్క్ యూ ఫర్ ఎ బాయ్, బట్ యూ బ్లెస్డ్ మీ విత్ ఎ బాయ్. ప్రార్థన చేసావు, నువ్వు వెళ్ళిపోయావు, నాకు సంవత్సరానికి దేవుడు బిడ్డనిచ్చాడు, ఇప్పుడు ఆ బిడ్డ చనిపోయాడు అని చెప్తే ఆ ప్రవక్త ఏం చేశాడంటే, దండము ఇచ్చి వాళ్ళ సర్వెంట్కి ఇచ్చి, నీ వెళ్ళి ఈ దండాన్ని ఆ చనిపోయిన బిడ్డ మీద 2 సార్లు ఆడించు అని చెప్తాడు. వీళ్ళని ఓవర్టేక్ చేసి గెహజీ ముందు వెళ్ళిపోయి ఆ దండమును ఆడిస్తే ఏమి కాల, నథింగ్ హ్యాపెండ్. మళ్ళీ వెనక్కి వచ్చి, అయ్యా నువ్వు ఇచ్చిన దండం నేను ఆడించాను కానీ ఏమి కాలేదు, ఆ అబ్బాయి చనిపోయి ఉన్నాడు ఇంకా అని చెప్తాడు.
ఎలీషా వెళ్ళి ఆ బిడ్డ మీద నిలువున తన్ను తాను చాచుకొని ప్రార్థన చేశాడు. పక్కకు వచ్చాడు. మొదటిసారి ఏం కాలేదు. రెండవసారి ప్రార్థన చేసి ఆయన మీద మరలా చాచుకొని పడుకుంటే ఆ బిడ్డ మీద కొన్ని తుమ్ములు తుమ్మి అకస్మాత్తుగా లేచి కూర్చున్నాడు ఆ అబ్బాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఎలీషాకు దేవుడు నేను ఆ బిడ్డను లేపుతున్నానని చెప్పలా. షునేమీరాలకు God did not promise that your son is going to live. But here we see some people who understood the character of God. దేవుని గుణగణాలను అర్థం చేసుకొని విశ్వాసముతో దేవుని యొక్క దీవెనలు మాకు చెందుతాయని భావించిన వాళ్ళు వెళ్ళి దే మూవ్డ్ ద థ్రోన్ ఆఫ్ గాడ్ బై ఫెయిత్. విశ్వాసముతో దేవుని సింహాసనాన్ని కదిలించారు వాళ్ళు. చావైనా పరిగెత్తాల్సిందే. అప్పుడు ఆ అబ్బాయి లేచి కూర్చున్నాడు. ఆ బిడ్డను ఆవిడకు అప్పగించి ఆ దైవజనుడు ఆయన మార్గమున వెళ్ళిపోయాడు. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులయుండుట అసాధ్యం. How many chances we got to exercise our faith? మనకెందుకులే, చనిపోయినవాడు బతుకుతాడో బతకడో నేను వెళ్ళి ప్రార్థన చేయటం ఎందుకు, బతకపోతే నా పరువు పోద్ది అని గెహజీ ఆలోచించి ఉండొచ్చు. హీ ట్రైడ్ హిస్ బెస్ట్. ప్రవక్త అయిన ఎలీషా కూడా హీ వెంట్ అండ్ హీ ప్రేడ్ ఇన్ ఫెయిత్. షునేమీరాలు కూడా చనిపోయిన పిల్లోడి కోసం నేను అంత దూరం పోయి ప్రయాణం కట్టుకొని పోతే నాకేమొచ్చుద్ది, ముందు శవం కుళ్ళిపోకముందే పాతి పెట్టేద్దామని అనుకోకుండా షీ ట్రావెల్డ్ ఆల్ ద వే టు మౌంట్ కార్మెల్ ఫర్ హర్ బ్లెస్సింగ్. షీ ట్రావెల్డ్ ఇన్ ఫెయిత్ అండ్ ద ప్రాఫెట్ రిటర్న్డ్ ఇన్ ఫెయిత్. అందరూ కలిసి విశ్వాసముతో దేవుని సింహాసనాన్ని కదిలించారు. బట్ దేవుని వాక్యం ఎక్కడుంది ఇక్కడ ఈ సందర్భాల్లో? ఎక్కడుందంటే వీళ్ళ గత అనుభవాలు వీళ్ళకి చెప్పినాయి దేవుడు విడిచిపెట్టేవాడు కాదని. వీళ్ళ పాస్ట్ ఎక్స్పీరియన్స్ హ్యాస్ హెల్ప్డ్ దెమ్ టు అండర్స్టాండ్, నా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు, నా దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. నేను విశ్వాసముతో, నీతిమంతుడు విశ్వాసముతో జీవిస్తాడు. ఇఫ్ ఐ లివ్ బై ఫెయిత్ మై గాడ్ ఈస్ గోయింగ్ టు షో అప్. నో మ్యాటర్ వాట్, ఏ సిట్యుయేషన్ అయినా కానీ దేవుడు తన్ను తాను బయలుపరుచుకుంటాడని బలముగా నమ్మిన వ్యక్తులు వీళ్ళు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. బర్తిమయి గురించి కూడా నిన్న సాయంత్రం ధ్యానం చేసుకున్నాం. యేసు ప్రభు పిలవగానే నాకిక గుడ్డితనంతో పని లేదని ఆ గుడ్డివాడు అని సూచించే వస్త్రాన్ని తీసి విసిరివేసి దేవుని యొద్దకు వెళ్ళాడు. These people acted in faith because they understood God is going to honor their faith. God is going to honor their faith. ఆవగింజంత విశ్వాసము నాకుంటే కొండలు పెకిలించగలిగిన దేవుడు నాకున్నాడు. నాకు విశ్వాసము ఆయనే ఇచ్చాడు. ఈ విశ్వాసాన్ని నేను ప్రాక్టీస్ చేస్తాను. విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేయటం, వాక్యముతో నింపబడి విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేయటం వేరు, చేయకుండా ఉండటం వేరు. బైబిల్లో అబ్రహాం అంత గొప్ప దేవుడు, గొప్ప వ్యక్తి ఎందుకు అయ్యాడంటే హీ ఎక్సర్సైజ్డ్ హిస్ ఫెయిత్. నీకు ఒక్కగానున్న ఒక్క కుమారుని బలి ఇవ్వమంటే అబ్రహాం షుడ్ హ్యావ్ క్వశ్చన్స్. ఇదేంటి, ఆయనే బిడ్డనిచ్చి ఆయనే అడుగుతాడేంటి? ఏమి దేవుడు ఈయన? కానీ అబ్రహాము యొక్క మనసు ఏంటంటే ఈ దేవుడు ఇచ్చినా కానీ మరలా నాకు బిడ్డనివ్వగలిగిన గొప్ప దేవుడు ఈయన. ఒక బిడ్డ పోయినా కానీ అనేక మంది బిడ్డల్ని ఇవ్వగలడు ఈ దేవుడు. నా శరీరము సహకరించకపోయినా పర్వాలేదు, గాడ్ కెన్ రివైవ్ ఎవ్రీథింగ్ ఎనీ టైమ్ అని విశ్వసించి విశ్వాసముతో ఇసాకును బలి ఇవ్వటానికి బయలుదేరినవాడు. The consequence of the whole event is దేవుడు, ఇదిగో అబ్రహాము, నేను నిన్ను బూదిగంత
దినాంతముల వరకు ఆశీర్వాదకరంగా నేను కనుగొని ఉన్నా. నీ ఒక్కగానొక్క బిడ్డని ఇవ్వటానికి వెనుదీయలేదు గనక ది హోల్ జనరేషన్స్ అండ్ ది ఎర్త్ ఈస్ గోయింగ్ టు బి బ్లెస్డ్ త్రూ యూ. అనేకులు నీ ద్వారా ఆశీర్వదించబడబోతున్నారు, నీ ద్వారానే ఆశీర్వదించబడబోతున్నారు. ఎందుకంటే నీవు విశ్వాసులకు తండ్రివి. విశ్వాసాన్ని యాక్షన్లో పెట్టేటప్పుడు we need to check ourselves. దేవుని జ్ఞానం మనకు ఎంతుంది ఆలోచించుకోవాలి, నటనా జీవితం ఎంతుంది ఆలోచించుకోవాలి, వేషధారణ ఎంతుంది ఆలోచించుకోవాలి, అపరిశుద్ధత ఎంతుంది ఆలోచించుకోవాలి. ఇవన్నీ లెక్కలోకి రావు, కానీ ఇవి సాతానుడు మనల్ని బెదిరిస్తుంటాడు. అబ్బా ఏం చెప్తున్నారండి, ఇతను ఎట్లాటోడు, నేను ఎట్లాటోడు కదా, అబ్బా నేను ప్రార్థన చేస్తే ఇది వచ్చుద్దా, నేను పాపిని కదా, ఇటువంటివన్నీ దుష్టుడు మనకు వినిపిస్తుంటాడు. మన విశ్వాసాన్ని దొంగిలించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. We need to guard our faith. We need to guard our faith. పరిశుద్ధుడైన పౌలు పరిచర్య చేస్తున్న రోజుల్లో అపోస్తలుల కార్యం 19వ అధ్యాయంలో మనం చూస్తాం. 11 నుంచి 20 వచనాల్లో ఆ లోకల్ మాంత్రికులు కొంతమంది ఉన్నారు. దేవుడు పరిశుద్ధుడైన పౌలును ఉన్నతంగా వాడుకుంటున్నాడు. ఎంత గొప్పగా అంటే పౌలు వెళ్తుంటే ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే స్వస్థపడిపోతున్నారట. యేసు నామములో ప్రవచనములు చెప్పుచుంటే దయ్యములు పడిపోతున్నాయంట. ఇది చూసి ఆ మంత్రగాళ్ళు బయలుదేరి జాగ్రత్తగా గమనించారు పౌలు ఏం చేస్తున్నాడు. చూసి ఇదేదో బాగుంది, మేము కూడా చేద్దామని దయ్యం పట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసునామంలో పో, యేసునామంలో వెళ్ళిపో, దయ్యమా వెళ్ళిపో అని ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ దయ్యాలు ఏం చేసినాయి, తిరగబడి వాళ్ళని లొంగ తీసుకున్నాయని బైబిల్లో మనం చూస్తాం. ఇట్ డస్ నాట్ వర్క్ ఇఫ్ యూ జస్ట్ టాక్. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్ జస్ట్ ఇఫ్ వీ యూజ్ అవర్ వర్డ్స్. ప్రాస్పెరిటీ ప్రీచర్స్లో కొంతమంది దగ్గర మనం ఒక్కోసారి అలా చూస్తాం. $25 డొనేషన్ పంపించండి, 11 గంటల్లో పంపించండి. 11 గంటల్లో పంపిస్తే there is an anointment coming onto your son and into your family. God is going to multiply this 100-fold. నేను 11:01కి పంపిస్తే నాకు ఆ బ్లెస్సింగ్ రాదా? 11:30కి పంపిస్తే బ్లెస్సింగ్ రాదా? వాట్ ఆర్ యూ టాకింగ్? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏమి చెప్తున్నారు సమాజానికి, దేవునికి? వాట్ వీ టాక్ అండ్ హౌ వీ టాక్. విశ్వాసములో యాక్ట్ చేయమని ఎంకరేజ్ చేయటం వేరు, 11:30 లోపు ఇంత కానుక పంపిస్తే మీకు ఇంత దీవెన వచ్చిందని చెప్పటం అది వేరు. వీ డోంట్ హ్యావ్ టు క్రిటిసైజ్ దెమ్ ఆర్ ఎనీథింగ్, బట్ విశ్వాసముతో ముందడుగు వేస్తున్నప్పుడు, ప్రోత్సహించబడినప్పుడు దేవుని వాక్యంలో ఏ విధంగా దేవుడు మనల్ని ప్రేరేపించాడో, నేను ఇంతకాలము దేవుని గురించి ఏమి నేర్చుకున్నానో, ఆయన గుణాలను ఏ విధంగా నేర్చుకున్నానో, ఎంత స్ట్రెంగ్త్ అయ్యానో, ఇదిగో నేను చేసే మంచి పని బట్టి చెడు పని బట్టి కాదు, దేవుడు ఆయన నాకు తగు పరిమాణము చొప్పున విశ్వాసం ఇచ్చాడు. ద మెజర్ ఆఫ్ ఫెయిత్ హీ హ్యాస్ గివెన్ మీ ఈస్ గోయింగ్ టు బ్లెస్ మీ ఇఫ్ ఐ పుట్ దట్ ఫెయిత్ ఇన్ ప్రాక్టీస్. నాకు ఇచ్చిన పరిమాణము చొప్పున నేను కదిలితే, నడిస్తే, వింటే, చేస్తే దేవుడు నన్ను దీవించబోతున్నాడని మనము విశ్వసించాలా. హబక్కూకు యొక్క బోధ అదే. ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. నీతిమంతుడు విశ్వాసము వలన జీవిస్తాడు. విశ్వాసము దేవుని యొద్ద నుంచి వచ్చే వరము. శిష్యులు ఒకసారి ప్రభు దగ్గరికి వెళ్ళి మా విశ్వాసాన్ని పెంపొందించాయా అని ప్రార్థన చేశారు. మనం ప్రార్థన చేస్తాం కదా. పెద్ద సమస్య, కొండంత సమస్య ఉంటే మనం అనుకుంటాం దీనికి 40 రోజులు ఫాస్టింగ్ ఉంటే కానీ ఇది పోదని. అఫ్ కోర్స్ ప్రార్థన చేయాలి. వీ నీడ్ టు డూ దట్. దీనికోసం నేను ఇంత ఉంటే కానీ ఇది పోదు అని భావిస్తాం. కొంతమంది అయితే అసలు ప్రభువా ఇది పోవటం నీ చిత్తమా కాదా అన్న దగ్గరే మనకు ఫుల్ బ్రేకులు పడిపోతాయి. డేవిడ్ డిడ్ నాట్ హ్యావ్ దీస్ బ్రేక్స్ when he was going against Goliath. ఎలీషాకు ఇటువంటి బ్రేకులు ఏమి లేవు షునేమీరాలి బిడ్డను స్వస్థపరుస్తున్నప్పుడు. ఈ మధ్యాహ్న కాలమందు నీ అంతట నీవే ఏమన్నా ఆటంకాలు పెట్టుకున్నావా?
నీ అంతట నా అంతట నేను నా విశ్వాసాన్ని వ్యక్తపరచకుండా ఆటంకాలు పెట్టుకున్నానా? పరీక్షల్లో ఎంతమంది ఫెయిల్ అయ్యారు చెప్పండి ఊరికి అసలు? ఐ జస్ట్ వాంట్ టు సే, డిడ్ ఎనీబడి ఆఫ్ యూ ఫెయిల్ ఇన్ ఎనీ ఎగ్జామ్స్? ఐ ఫెయిల్డ్ మెనీ టైమ్స్. పరీక్ష ఫెయిల్ అయ్యాము, మళ్ళీ చదువుకున్నాము, మళ్ళీ రాసాము, మళ్ళీ చదువుకున్నాము, మళ్ళీ రాసాము. పరీక్షలు, సర్టిఫికేషన్స్ వీటిని ఇన్నిసార్లు రాసేటప్పుడు వై డోంట్ వీ టెస్ట్ అవర్ ఫెయిత్? మన విశ్వాసాన్ని ఎందుకు పరీక్షించము? విశ్వాసము పరీక్షించడానికి వచ్చేసరికి ఇది నీ చిత్తమా కాదా అన్న ఇంకో టెస్ట్ వచ్చింది మనకి. వై? ఏంటి దానికి దేనికి ఉన్న తేడా ఏంటి? మహా అయితే ఫెయిల్ అవుతాం అంతే కదా. ఐ ఫెయిల్డ్ ఇన్ సమ్ ఆఫ్ మై ఫెయిత్ టెస్ట్ మెనీ టైమ్స్, బట్ దట్స్ ఓకే. విలియం కేరీ ఈ దేశానికి వచ్చిన గొప్ప మిషనరీ. అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. దేవుని కోసము గొప్ప విషయాల్ని అటెంప్ట్ చేయి, దేవుడు దీవిస్తాడు. అసలు నువ్వు అటెంప్టే చేయకుండా ఉంటే ఇది కార్యం జరుగుద్దో లేదో నీకు ఎలా తెలుసుద్ది? అటెంప్ట్ చెయ్యాలో లేదో అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తావా? ఈజ్ దట్ ఎ రైట్ ప్రేయర్? ఫర్ సమ్ రీజన్ ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ రైట్ ప్రేయర్. దేవుని చెంత విశ్వాసముతో హృదయాన్ని నింపుకొని, వాక్యముతో నింపుకొని, నా యేసయ్య, I will walk like you in this world. I am your hands in this world. I am your feet in this world. My eyes are your eyes. పాపమును చూచినప్పుడు నేను అసహించుకుంటా, రోగమును చూచినప్పుడు నేను స్వస్థపరుస్తాను నాయనా, నీ శక్తి వలన, నీ ప్రార్థన వలన. We need to move in faith. We need to move in faith. We have only one life అండి. ఈసారి యేసు నామములో సమస్య కనపడినప్పుడు, బిఫోర్ యూ గో అండ్ ఆస్క్ వెదర్ ఇట్ ఈస్ విల్ ఆర్ నాట్, ఐ వుడ్ రిక్వెస్ట్ యూ, గో అండ్ ఛాలెంజ్ దట్ సిట్యుయేషన్. వెళ్ళి ప్రభువా స్వస్థపరిచి బిడ్డని ప్రార్థన చేయండి. 5 అటెంప్ట్లన్నా ప్రార్థన చేయండి. దేవుడు చేస్తాడు, నిశ్చయంగా చేస్తాడు. ఫెయిల్ అయినా పర్వాలేదు, నిశ్చయంగా దేవుడు చేస్తాడు. లెట్ us learn walking by faith. విశ్వాసములో అభ్యాసం చేసుకోవాలంట మనం. we need to learn and learn. అనుమానం అంతా పోయేటట్టు నేర్చుకోవాలి. నేర్చుకొని విశ్వాసముతో మనము జీవించాలి. దిస్ ఆఫ్టర్నూన్ వీఆర్ encouraged and expected to make faith attempts in our life, in our family life, in our church life. అందరితో కలిసి విశ్వాసమును వ్యక్తపరుస్తూ బోల్డ్గా, ప్రభువును బట్టి బోల్డ్గా, we may fail, that's okay. ఎన్నో టెస్టులు ఫెయిల్ అయ్యాం, ఏం పర్వాలేదు. దేవుని దగ్గర ఫెయిల్ అయినా నష్టమే లేదు. అసలు సాతాన్ దగ్గర ఫెయిల్ అవటం కంటే దేవుని దగ్గర ఫెయిల్ అవటం బెటర్. ఇట్స్ ఓకే ఈవెన్ ఇఫ్ వీ ఫెయిల్, బట్ ఐ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ అస్. మీ బిడ్డలకు బాగలేకపోయినా, మీ ఇంట్లో నష్టం వచ్చినా, ఏదొచ్చినా విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా స్టార్ట్ స్పీకింగ్ బై ఫెయిత్ ఇన్ జీసస్ నేమ్ లైక్ ఎలీషా స్పోక్. స్టార్ట్ యాక్టింగ్ ఇన్ ఫెయిత్ లైక్ బ్లైండ్ బార్టిమస్ డిడ్. విశ్వాసముతో మనము ముందడుగు వేయటానికి ఈ 2022వ సంవత్సరంలో ప్రభువు మనలను ఆశీర్వదించునుగాక. లెట్ us all stand and look to the Lord in prayer. ప్రభువా, ఈ మధ్యాహ్న కాలమందు మా తండ్రి, 2022వ సంవత్సరంలో మా ప్రభువా, విశ్వాసముతో ముందడుగు వేయటానికి మేము తీర్మానించుకొని ఉన్నాము నాయన. మా తండ్రి, దేవుని వాక్యమును విశ్వాసమును సరిపోల్చుకుంటూ రెండింటినీ బ్యాలెన్స్డ్గా పట్టుకుంటూ మా తండ్రి, even if we fail, we want to attempt great things for God. In the process we want to learn. ప్రవక్త అయిన ఎలీషా ఏ విధంగా అయితే మరణకరమైన పరిస్థితుల నుండి విశ్వాసముతో బయటికి రప్పించాడో మా తండ్రి, అదే విధముగా మేము కూడా మా విశ్వాసమును పెంపొందించుకొనుటకు ఆశపడుచున్నాము. విశ్వాసము లేకుండా నీకు ఇష్టలయ్యుట అసాధ్యమని గుర్తెరిగి, పరిశుద్ధత లేకుండా నిన్ను చూడలేమని గుర్తెరిగి మా ప్రభువా,
ఈ మధ్యాహ్న కాలం ముందు నీ సన్నిధానంలోకి వచ్చి ఉండగా శిష్యుల విశ్వాసమును బలపరిచిన దేవుడవు మా తండ్రి, ప్రతి ఒక్కరికి విశ్వాసం ఇచ్చిన దేవుడవు. మీరిచ్చిన విశ్వాసమును ఉపయోగించుకొని ముందడుగు వేయటానికి సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట నిన్నే అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్లీజ్ బీ సీటెడ్.